హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన మొరమరాల లడ్డు అండి. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా అయితే ట్రై చేశాను. చూడండి, ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అలానే వీడియోని చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. నేనైతే 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. నేను చేసే క్వాంటిటీకి ఇప్పుడు నాకైతే 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. మీరు క్వాంటిటీ ఎక్కువ చేయాలనుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఎలా చేయాలనేది నేనైతే చెప్తాను. ఇప్పుడైతే నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను కదా, ఈ బెల్లాన్ని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పాకం అయితే పట్టేసుకుందాము. ప్యాన్ పెట్టేసానండి. ఈ బెల్లం వేసేసి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, మనం టీ తాగే గ్లాసు, దాంతో 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకొని బెల్లం కరిగించుకోవాలి ఫస్ట్. ఈ బెల్లం కరిగిన తర్వాత వడకట్టి మళ్ళీ పెట్టుకొని పాకం అయితే పట్టేసుకోండి. ఇందులో ఇసుక అనేది ఉంటుంది, కొంచెం మట్టి లాంటిది ఉంటుంది కదా, నేనైతే వడకట్టేసి మళ్ళీ అయితే పెట్టేస్తాను. ఇప్పుడు చూసారు కదా, వడకట్టి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసాను. ఇది పాకం అయితే రెడీ అవుతుంది. ఈ పాకాన్ని ఒకసారి చెక్ చేస్తానండి. ఇప్పుడు చూద్దాము పాకం ఎంతవరకు వచ్చిందనేది. ఈ పాకం అయితే ఇంకా రాలేదండి. ఈ పాకం వచ్చేలోపు మొరమరాలు అయితే తీసుకుందాం. మనము 1 కప్పు బెల్లం తీసుకున్నాను కదా, కరెక్ట్గా క్వాంటిటీ ఏంటంటే 1 కప్పు బెల్లానికి 3 కప్పులు మొరమరాలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడైతే నేను 3 కప్పులు మొరమరాలు తీసుకున్నాను. ఇవి పక్కన పెట్టేసుకొని మన పాకం అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దాము. పాకం అయితే రెడీ అవుతుంది. దీంట్లో ఇలాచీ పౌడర్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. ఇదైతే మనకి ఉండలాగా వస్తే మనకి పాకం అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే మనకి ఉండగడుతుంది. మనకి పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మొరమరాలన్నీ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకుంటే సరిపోతుంది. మీకు ఉండ రావట్లేదు, కొత్తగా చేసుకుంటున్నాము, సరిగ్గా రావట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మొరమరాలు వేసిన తర్వాత మీరు ఉండ చుట్టేటప్పుడు రాకపోతే మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు అలా కలుపుకుంటూ ఉండండి. మధ్యలో మీరు ఒకసారి కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండలాగా ట్రై చేయండి. అప్పుడు మీకు తెలిసిపోతుంది, వచ్చేస్తుంది. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటే చాలు. చూసారు కదా, నేను ఈ విధంగా కలిపేస్తున్నాను. కలిపేటప్పుడు కూడా నేను స్టవ్ ఆఫ్ చేయలేదు, సిమ్లోనే పెట్టాను. దీంట్లో వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు వేస్తున్నానండి. ఫస్టే వేయించేసి పెట్టాను. మనం పాకంలో వేస్తే అడుగుకి వెళ్ళిపోతాయండి. అందుకని ఇలా కలుపుకునేటప్పుడు పాకంలో వేసేసిన తర్వాత మరమరాలన్నీ కలిసిన తర్వాత మనం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే మనం చేతికి వాటర్ అప్లై చేసుకొని వేడి మీద ఉన్నప్పుడే ఉండలు అనేది చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉండలు చుట్టే లోపల ఇది ఎండిపోయింది, డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం వేడి చేసుకుంటే మనకు అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఉండలు అనేది ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి.